అందరికీ నమస్కారం. ఐ యామ్ డాక్టర్ రామలింగేశ్వరరావు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, షార్ సెంటర్, శ్రీహరికోట. గత 35 సంవత్సరాలుగా నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. నేను ఇటీవల రిలీజ్ చేసిన నా వీడియో ఇలా చేస్తే మీ పిల్లలే టాపర్స్, దానికి పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, టీచర్స్ నుంచి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్. అప్పుడు కేవలం ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ చిల్డ్రన్ యొక్క వాళ్ళ యొక్క బిహేవియరల్ చేంజెస్, హౌ టు మోల్డ్ దెమ్ అనే అంశాల మీద ఆ ఎపిసోడ్లో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ 2లో ఇలా చేస్తే మీ పిల్లలే టాపర్స్, దీంట్లో నెక్స్ట్ చైల్డ్హుడ్ స్టేజ్ అంటే 6 to 12 years పిల్లలు వాళ్ళ బిహేవియర్స్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళని ఏ విధంగా మోల్డ్ చేస్తే వాళ్ళు అద్భుతమైన సిటిజన్స్గా వాళ్ళు డెవలప్ అవుతారు, మనకి పేరెంట్స్కి ఉన్న యాంబిషన్స్ని వాళ్ళు ఏ విధంగా ఫుల్ఫిల్ చేయగలుగుతారు, అంతేకాకుండా వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దితే మనం అనుకున్న ఫలితాలను మనం సాధించగలుగుతాము, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి, వాట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ దే విల్ షో, వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ దే విల్ ఎక్స్ప్రెస్, ఇవన్నీ కూడా నేను ఈ ఎపిసోడ్లో చర్చించడానికి ట్రై చేస్తాను. నాకున్న అనుభవాలని మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ప్రతి పేరెంట్ కూడా జనరల్గా తన యొక్క నెక్స్ట్ జనరేషన్స్ అభివృద్ధిలో ఉండాలని, తన నెక్స్ట్ జనరేషన్స్ తనకన్నా మంచి చదువులు చదువుకోవాలని, మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని చెప్పి కోరుకోవడం అనేది అతి సహజం. ఈ కోరిక అనేది సాధారణమైనది అయినప్పటికీ ఆ కోరికను నెరవేర్చుకోవడం అనేది నాట్ సో ఈజీ. కారణం ఏంటంటే పిల్లాన్ని డెవలప్ చేయడం మరియు ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దడానికి తనకి కావలసినట్టుగా విద్యార్థికి కావలసిన ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా ఇట్ ఇన్వాల్వ్స్ సైంటిఫిక్ మెథడ్. ఆ మెథడ్ ప్రకారం మనం ఫాలో అయితే మటుకి విజయం సాధించగలుగుతాం. లేదంటే మనం అల్టిమేట్గా మన ఎయిమ్స్ని మనం రీచ్ కాలేక ప్యానిక్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ ఫస్ట్ పేరెంట్స్ షుడ్ హ్యావ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. They should learn lot of things before sending their children to the education institutes. కాబట్టి మనం ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే ప్రతి స్టేజ్లోనూ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్కి అయ్యే ప్రతి స్టేజ్లోనూ కూడా డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ప్రికాషన్స్ వీ షుడ్ టేక్ ఇట్. మనం బజార్లోకి వెళ్ళి ఒక కూరగాయలు మనం కొనుక్కునేటప్పుడు వాటిని పరికించి చూస్తాం. దాంట్లో ఏమైనా పుచ్చులు ఉన్నాయా, ఇవి ఎన్ని రోజులు మనం పనిచేస్తాయి, మనం కూర వండుకునేటప్పటికి అవి కరెక్ట్గా ఉంటాయి లేదా, తర్వాత ఈ రకంగా ఏంటంటే వెదర్ ఇట్ క్వాలిటీ ఉన్నాయి లేదా, రేటుకి తగ్గ క్వాలిటీ ఉందా, లైక్ దిస్ వీ ఎగ్జామిన్ లాట్ ఆఫ్ థింగ్స్. ద సేమ్ వే ఒక రోజు 2 రోజుల్లో వండుకునే కూరకే మనం ఎగ్జామ్ చేస్తున్నప్పుడు మన పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి వీ షుడ్ బి ఎడ్యుకేటెడ్. We should think a lot before giving a proper education to our children. Kabatti, it is very important that teachers as well as parents, they should know their responsibilities. They should get the proper education required to educate their children. వాళ్ళ పిల్లల్ని చక్కగా చదివించడానికి అవసరమైన టెక్నిక్స్, వాళ్ళకి కావాల్సిన మొత్తం అన్నీ కూడా ఏ స్కిల్స్ కావాలో అవన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్స్ కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
Friends, it is a childhood stage is a very very important stage in our child's education period లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ కెన్ సే ఇట్ ఈజ్ ఎ గోల్డెన్ ఎరా ఆఫ్ ద చైల్డ్స్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఆ స్టేజ్లో పిల్లలు చాలా ప్యూర్గా ఉంటారు. ఏ రకమైన వాళ్ళ మనసుల్లో కలుషితం కాకుండా ఉంటాయి. వాళ్ళు అదే కాకుండా వాళ్ళకి ఏదైనా స్వీకరించడానికి అవసరమైన యాటిట్యూడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే యాక్సెప్టబిలిటీ ఎనీథింగ్, ఏదైనా కూడా మనం చెప్తే ఎస్ ఐఎమ్ రెడీ అనే ఆ యాటిట్యూడ్ వాళ్ళలో ఉంటుంది. తర్వాత వాళ్ళు మనం ఏం చేసినా కూడా ఏది ఇచ్చినా కూడా దాన్ని అడాప్టబిలిటీ ఉంటుంది. అంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా మలుచుకుని దాన్ని ఆ పర్టికులర్ మనం చెప్పిన టార్గెట్ని కంప్లీట్ చేయడానికి అవసరమైన మొత్తం అంతా కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు చేయడానికి అవకాశం అక్కడ ఈ స్టేజ్లో ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి పిల్లలకి ఈ స్టేజ్లో చాలా ప్రేమ, తర్వాత వాళ్ళకి చాలా ప్రేమ, తర్వాత పిల్లలకి ఎఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది పేరెంట్స్ మీద కానీ టీచర్స్ మీద కానీ. కాబట్టి ఈ స్టేజ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం భవిష్యత్తులో మన పిల్లవాడిని ఏ విధంగా చేయగలుగుదాం అనుకుంటున్నామో ఆ విధంగా చేయడానికి పూర్తిగా మనకి పరిస్థితులు అనుకూలంగా ఉండే స్టేజ్ ఇది. కాబట్టి చైల్డ్హుడ్ స్టేజిలో పిల్లలు చాలా టెండర్గా ఉంటారు. ఒక టెండర్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటారన్నమాట. వాళ్ళని భవిష్యత్తులో మనం తీర్చిదిద్దే ట్రీ కింద మార్చడానికి, ఆ ట్రీ నుంచి మనకి కావలసిన పళ్ళు, పువ్వులు ఏదైతే మనం ఆశిస్తున్నామో అవి మనం పొందడానికి అవకాశం ఉన్న స్టేజీ, తర్వాత దానికి అనుకూలంగా మార్చుకోగలిగే పరిస్థితులు ఉన్న స్టేజ్ ఇది. కాబట్టి పేరెంట్స్ చాలా సావధానంతో ఇక్కడ మెలగవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఈ స్టేజ్లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ర్యాపిడ్గా ఇట్ టేక్స్ ప్లేస్. అంటే ఈ చైల్డ్హుడ్ స్టేజ్లో పిల్లలకి గ్రోత్ మరియు డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఇది జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ గ్రోత్ అంటే జనరల్గా ఏంటంటే సైకాలజీ ప్రకారం ఇట్ ఈజ్ ఎ ఫిజికల్ గ్రోత్. అంటే పిల్లవాడు స్పీడ్గా ఎదగడానికి ఫిజికల్గా ఇక్కడ అవకాశం ఈ స్టేజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా డెవలప్మెంట్ కూడా, మామూలుగా డెవలప్మెంట్ అనేది జనరల్గా గ్రోత్ అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆగిపోతుందండి. కానీ డెవలప్మెంట్ అనేది అలా కాదు. ఇట్ ఊమ్ టు టామ్, అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఫిజికల్గా కానీ, సోషల్గా కానీ, ఎమోషనల్గా కానీ, ఇంటలెక్చువల్గా కానీ ఇన్ని రకాలుగా కూడా ఈ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టేజ్లో మనం పిల్లలకి చక్కగా గ్రోత్ని, డెవలప్మెంట్ని రెండుని బ్యాలెన్స్గా చేయడానికి కావలసిన పథకాలన్నీ కూడా ఇటు పేరెంట్స్, అటు టీచర్స్, స్కూల్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా తీసుకోగలిగితే మంచి అభివృద్ధి పదంలో పిల్లవాడు డెవలప్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ గ్రోత్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫిజికల్ గ్రోత్ అని చెప్పడం జరిగింది. ఈ ఫిజికల్ గ్రోత్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు ఈ స్టేజ్లో అనేక గ్రోత్ విషయంలో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పిల్లవాడు కరెక్ట్గా ఫుడ్ తినకపోవడం, మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు కావాల్సిన గ్రోత్ డెవలప్ కాకపోవచ్చు. తర్వాత రకరకాలుగా ఇదే విధంగా వాడి యొక్క కావాల్సిన ఎత్తు ఎదగడానికి పిల్లవాడు అక్కడికి కరెక్ట్గా ఏజ్కి తగ్గ గ్రోత్ లేకపోవచ్చు. రకరకాల ఇక్కడ అవన్నీ కూడా గమనించవలసిన విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటంటే పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ బోత్ షుడ్ హ్యావ్ చాలా చాలా ఇక్కడ ప్రాధాన్యత ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఒక పేరెంట్ ఒక వాళ్ళ స్టూడెంట్ నా దగ్గర తీసుకురావడం జరిగింది ఫర్ కౌన్సిలింగ్. షీఈ్ వెరీ దట్ పేరెంట్ మదర్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్. తీసుకొచ్చి వాట్ ఈజ్ యర్ ప్రాబ్లమ్ అని అడిగితే ఆ అమ్మాయి స్టార్టెడ్ టెలింగ్ గివింగ్ కంప్లైంట్ దట్ సీ మై బాయ్ నోట్స్ సార్ ఇట్ ఈజ్ కంప్లీట్ ఈజ్ రైటింగ్ రాంగ్స్ నాట్ దిస్ ఇయర్ దట్ నౌ ఈ స్టడీయింగ్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న బాయ్ మొత్తం సెకండ్ నుంచి ఇదే ప్రాబ్లం సార్. వాడికి ఫస్ట్ కూడా వీ కుడ్ నాట్ కాన్సన్ట్రేట్ బికాజ్ ఆఫ్ సెకండ్ చైల్డ్. సెకండ్ నుంచి నేను కూర్చున్నట్టు వాడికి స్కూల్లో ఏం చెప్పినా కూడా ఇది రైటింగ్ రాంగ్.
రాంగ్ రాసేసి పట్టుకొస్తాడు, చూడండి సార్ అని చెప్పి షీ హాజ్ గివెన్ అనదర్ బాయ్ వాట్ వి కాల్ నోట్స్. షీ స్టార్టెడ్ కంపేరింగ్, సి బోత్ ద ఇవి చూడండి సార్ 2 నోట్స్‌లును. ఆ పక్కవాడు ఎంత బాగా రాస్తున్నాడు, సేమ్ వీడికన్నా 2 మంత్స్ చిన్నవాడు వాడు. బట్ స్టిల్ ఈజ్ రైటింగ్ నైస్‌లీ, బట్ మై బాయ్ ఈజ్ అనేబుల్ టు రైట్ ప్రాపర్‌లీ అని చెప్పి షీ స్టార్టెడ్ గివింగ్ కంప్లెయింట్. దానికి నేను అనలైజ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆ పిల్లవాడు అడిగాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అని చెప్పి. పిల్లవాడు ఈజ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద మదర్. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడైతే ఈ బాబు తప్పులు రాసుకొస్తున్నాడో ఇంటి దగ్గర, సారీ బాబుని కొట్టడం జరుగుతుంది, తిట్టడం జరుగుతుంది, చాలా షీ ఇన్సల్టింగ్. దెన్ బాయ్ ఏంటంటే బెటర్ ఈ థాట్ కీప్ క్వైట్ అని చెప్పి అలా ఏమడిగినా కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ రిప్లై. అప్పుడు తర్వాత నాకు అనుమానం వచ్చి ఏంటంటే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పాను, మేడం ఒకసారి మీరు బాబు తప్పులు రాస్తున్నాడు కాబట్టి ఆ నోట్స్ అది చూస్తే ఈజ్ రైటింగ్ రాంగ్, సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఈజ్ అనేబుల్ టు రైట్ ప్రాపర్లీ. అట్ ది సేమ్ టైం అదర్ బాయ్ ఈజ్ రైటింగ్ నైస్లీ. అప్పుడు నేను చెప్పాను, జస్ట్ మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి డాక్టర్కి ఒకసారి ఐ డాక్టర్కి ఒకసారి చూపెట్టండి, ఎనీ ప్రాబ్లమ్ ఇస్ దర్, దెన్ విల్ సీ ఆఫ్టర్ దట్ యూ కెన్ కమ్ టు మీ ఆఫ్టర్ 10 days విత్ ద రిపోర్ట్ అని చెప్పేటోటికి షీ కన్సల్టెడ్ ఏ డాక్టర్ అండ్ సర్ప్రైజింగ్లీ షీ కేమ్ ఆఫ్టర్ 10 days and she started weeping. I asked, why, what is the problem? Sir, I am unable to recognize his eye problem. He has some eyesight problem. So doctor told, see, why you neglected these many days? ఇది ఒక 5-6 years నుంచి అతనికి బాబుకి ప్రాబ్లం ఉంది చిన్నప్పటి నుంచి. అప్పుడే వేసి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు కదా, ఇప్పుడైనా అట్లీస్ట్ యూ కమ్ అని చెప్పి ఆ డాక్టర్ ఎప్పుడైతే పేరెంట్ని మందలించాడో, then she started weeping. Sir, I have done a mistake, sir. My husband is very busy and unable to concentrate on my child, and I also could not recognize. Just simply I bet him, my innocent boy. And you see, this is the incident why I am telling you, my dear parents. ఇక్కడ పేరెంట్స్ పిల్లల్ని సరిగ్గా అర్థం చేసే వాళ్ళు పాపం చిన్నపిల్లవాళ్ళు దే ఆర్ అనేబుల్ టు టెల్ దేర్ ప్రాబ్లమ్స్. కానీ ఇక్కడ ఏంటంటే వాడు కరెక్ట్గా అర్థం చేసుకోలేక వాళ్ళని ఈ రకంగా హింసించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్లీజ్ డిస్కస్ విత్ ద అదర్ పేరెంట్. దే మే హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ గో టు ద కౌన్సిలర్ అండ్ హీ మే హ్యావ్ సొల్యూషన్స్. సో దట్ ఈజ్ వై ఎక్కడైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. సో ఇట్ ఈస్ సాల్వబుల్ ప్రాబ్లం, ఎస్పెషలీ అట్ దిస్ ఏజ్. ఈ చైల్డ్హుడ్ స్టేజ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వీ కెన్ వెరీ ఈజీలీ rectify. And another incident I want to tell you to give some tips to you, my dear friends. Here చాలా మంది ఏంటంటే పిల్లలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, లేదంటే వాళ్ళకి ఇట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఇది టెండర్ ఏజ్. ఇక్కడ మనం ఒక చిన్న మొక్క ఏ విధంగా, టెండర్ మొక్క ఏ విధంగా ఉంటుందో ఆ మొక్కని మనం కరెక్ట్గా మనం చేయగలిగినప్పుడే దాంట్లోంచి మనం ఫలితాలు రాబట్టగలుగుతాం. కాబట్టి ఆ మొక్క కనుక చీడ కానీ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు అది ఎదిగినా కూడా ఆ ప్రాబ్లమ్స్ విల్ కంటిన్యూ అవుతాయి. కాబట్టి ఈ స్టేజ్లో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ షుడ్ ట్రై టు రిజాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. మరి ఇంకో పేరెంట్ వచ్చింది. ఆ పేరెంట్ ఏంటంటే ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ దట్ బాయ్ ఈజ్ హీఈస్ గెట్టింగ్ వాట్ వీ కాల్ ఇల్నెస్ కంటిన్యూస్లీ. ఒక 1 weekలో ఒక 2 days ఆబ్సెంట్ అవుతాడు, ఒక 4 days వస్తున్నాడు, ఇలా ఇట్ ఈజ్ కంటిన్యూయింగ్ ఫర్ ద లాస్ట్ 6 months. అప్పుడు అడగడం జరిగింది ఏంటంటే ఎనీ ప్రాబ్లం అనేటోడికి, సార్ సడన్గా ఇల్లు అయిపోతాడు, అనేబుల్ టు ఇది బ్రీత్లెస్ అయిపోతాడు అని చెప్పేటోడికి, తర్వాత విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ టోల్డ్ మేడం ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఎక్కడ కూర్చుంటాడని చూస్తే ఫ్రంట్ రోలోనే కూర్చుంటాడని చెప్పి తెలిసింది. తర్వాత ఐ కేమ్ టు నో దట్ త్రూ డాక్టర్ ఎప్పుడైతే టెస్ట్ చేశాడో ఆ అబ్బాయికి హీ హ్యాజ్ ఎ డస్ట్ ఎలర్జీ. అంటే చాక్ పీస్ దులిపినప్పుడు టీచర్ రబ్ చేసినప్పుడు కూడా ఆ డస్ట్ పీల్చడం వల్ల దట్ బాయ్ ఈజ్ గెట్టింగ్ సమ్ ఎలర్జీ. దానివల్ల ఏంటంటే ఈజ్ అనేబుల్ టు బ్రీత్ అండ్ ఇమీడియట్లీ ఈజ్ అప్లయింగ్ లీవ్ అనమాట. ఈ టైప్లో ఏంటంటే పిల్లలకి కొంతమందికి సీజనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. దే ఆర్ అనేబుల్ టు వాట్ యూ కాల్ టేక్ ప్రాపర్ ఫుడ్ అండ్ సమ్ పీపుల్ మే హ్యావ్ దట్ వైటమిన్ డెఫిషియన్సీ అండ్ సమ్ పీపుల్ మే హ్యావ్ దట్ ఐస్ క్రీమ్స్ అవి తిన్నప్పుడు పడదు. ఈ రకంగా ఏంటంటే పేరెంట్స్ చాలా చక్కగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ ఈటింగ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ సీజన్స్ దే ఆర్ నాట్ గుడ్ ఫర్ దెమ్ అని ఎవ్రీథింగ్ దే షుడ్ వాళ్ళని కరెక్ట్గా చేసేప్పుడు వాళ్ళని మనం
చూడవాలన్నమాట. అందుకనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రోత్ అనేది వాళ్ళకి కరెక్ట్‌గా ఉందా లేదా? కొంతమంది పిల్లలు ఏంటంటే ఎంత తిన్నా కూడా ఎదగరమాట అండి. వాళ్ళు కొంత డెఫిషియన్సీస్ ఉంటాయి. ఆ విధంగా కొంతమందికి ఈ రకంగా వీజింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఐ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా పేరెంట్స్‌గా మనం చూసుకొని వాళ్ళు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఈ ఎడ్యుకేషన్ అనే దానికి పెద్ద ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ షుడ్ గో ప్యారలల్లీ. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మన పేరెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతో పాటు టీచర్స్ అండ్ స్కూల్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలపింగ్ ద చైల్డ్స్ డెవలప్మెంట్. హియర్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఇట్ షుడ్ టేక్స్ ప్లేస్. యాక్చువల్గా గ్రోత్ అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనిషికి ఆగిపోతుంది అనమాట అండి. కానీ ఏంటంటే డెవలప్మెంట్ అనేది వెన్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద టాంబ్. సో దట్ ఈస్ పుట్టినప్పటి నుంచి మళ్ళీ చనిపోయేంత వరకు ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం చాలా విషయాలు చివరి వరకు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దాంట్లో మనకి డెవలప్మెంట్ అనేది ఫిజికల్గా జరగచ్చు, సోషల్గా జరగచ్చు, ఎమోషనల్గా జరగచ్చు, ఇంటెలిజెంట్ లెవెల్లో కానీ ఈ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనకి ఈ డెవలప్ అవ్వడానికి ఈ చైల్డ్హుడ్ స్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పిల్లలకి చాలా మంచి అడాప్టబిలిటీ ఉంటుందండి. వాళ్ళు ఏదైనా నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. ఏదైనా వాళ్ళు యాక్సెప్టబిలిటీ చాలా బాగుంటుంది. మేము రెడీ, ఏదైనా చేయడానికి రెడీ అయిపోతారు. ఒకవేళ సపోజ్ కొండ తీసుకొస్తామంటే అంటే అంత రెడీనెస్ ఉంటుంది అనమాట వాళ్ళని లెర్నింగ్ నేర్చుకోవడానికి. కాబట్టి ఈ స్టేజ్లో ఏంటంటే పేరెంట్స్ చాలా చాలా జాగ్రత్తగా మోల్డ్ చేయగలుగుతాను. ఒక లైక్ వి సే ఇన్ ద కౌన్సిలింగ్ దట్ చైల్డ్ ఈజ్ లైక్ వర్టికల్ మడ్, ఒక చిన్న మట్టి ముద్దలా ఉంటాడనమాట. వాళ్ళని మనం ఏ విధంగా మోల్డ్ చేయగలిగితే ఆ విధంగా మనం వాళ్ళని ఒక మంచి శిల్పంగా చేయొచ్చు. అదే ఒక ఆక్వర్డ్ శిల్పంగా చేయను అంటే ఏ విధంగా మనం మోల్డ్ చేద్దాం అనుకుంటే ఆ విధంగా వాళ్ళు మలవగలిగే స్థితిలో వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి మనం ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా మరియు ఫిజికల్ అనేది నేను ఆల్రెడీ టోల్డ్ యూ, వాళ్ళు ఎదుగుదల ఉందా లేదా, వాళ్ళ కరెక్ట్గా ఎదుగుతున్నారు లేదా, వాళ్ళలో యొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్, ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏవేవి ఉన్నాయి, ఎదుగుతున్నారు లేదా, వాళ్ళకి డిసీజెస్ ఏమైనా సఫర్ అవుతున్నారా, ఆల్ ది థింగ్స్ వీ షుడ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ అబ్జర్వ్. ఇంకా తర్వాత ఏంటంటే సోషల్ డెవలప్మెంట్. ఈ సోషల్ డెవలప్మెంట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేజ్ని మనం గ్యాంగ్ ఏజ్ అని అంటాం. ఎందుకంటే ఏంటంటే పిల్లలు ఈ స్టేజ్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా దే ప్రిఫర్ టు ప్లే విత్ దేర్ పీర్ గ్రూప్స్. ఇక్కడ అందువల్ల ఏంటంటే ప్రతి వాడికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనమాట. దాన్ని గ్యాంగ్ అంటాం. ఈ గ్యాంగ్ ఏజ్లో ఏంటంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళ గ్యాంగ్కి. ఈవెన్ పేరెంట్స్ కూడా ఏమైనా అంటే వాళ్ళని నో మమ్మీ ఇది వెరీ గుడ్ అని సపోర్ట్ చేసేట్టుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది గ్యాంగ్ ఏజ్లో ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ గ్యాంగ్స్, అంటే పీర్ గ్రూప్స్ ఉంటాయి. వాళ్ళతో ఎక్కువ వీళ్ళు కలవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ సోషల్ బిహేవియర్ వాళ్ళలో డెవలప్మెంట్ చేయడానికి మనం ఏంటంటే వాళ్ళని చాలామంది పేరెంట్స్ ఏంటంటే దే విల్ సే దట్ డోంట్ మింగిల్ విత్ అదర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్. వాళ్ళ పేరెంట్స్ తక్కువ శాలరీ, సో వాళ్ళ పిల్లలు పూర్ పీపుల్, వాళ్ళతో ఈ టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు. రియల్లీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఐ నో సమ్ సోషల్ బిహేవియర్ ఈ విధంగా డెవలప్ అవుతుందంటే some children while playing they enormous knowledge they will gain. I know one girl, just second class girl, she speaks nearly 7 languages fluently. I asked her, see how you learned 7 languages and వాళ్ళ ఫాదర్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ goes frequently on transfers. So wherever she goes, immediately she learn a lot of languages and she speaks and she understands. See, a second class లోనే 6-7 languages she only because of social development. అమ్మాయి వేరే వాళ్ళతో మింగిల్ అవ్వడం వల్ల ఆ లాంగ్వేజ్ని అతి ఈజీగా వాళ్ళు తెలుసుకోవాలి. అందుకని మనం ఏంటంటే సోషల్ డెవలప్మెంట్ మన పిల్లల్ని పార్కుల్లో వదులుతూ ఉండాలి ఈ స్టేజ్లో. తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మిగతా వాళ్ళ పిల్లలతో కనుక వెన్ దే డెవలప్ ఏ ర్యాపోర్ట్ వెరీ ఈజీలీ దే కెన్ mingle with them and they can learn a lot of social skills to develop themselves. వాళ్ళ పిల్లలు వేరే వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఏ విధంగా తింటున్నారు, వాళ్ళ మదర్ ఏ విధంగా వీళ్ళని
కంట్రోల్లో పెడుతుంది. ఎవ్రీథింగ్ దే విల్ లెర్న్ అండ్ దే విల్ టెల్ టు ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్. కాబట్టి సోషల్ బిహేవియర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ దే లెర్న్ ఫ్రమ్ అదర్స్ హౌ టు డ్రెస్ అప్ themselves and how to go to the school and cycling learning కానీ పక్క వాళ్ళని చూసి ఇమీడియట్గా దీస్ పీపుల్ ఆల్సో దే లెర్న్ ద సైకిల్ రైడింగ్. ఈ విధంగా ఏంటంటే ఎవ్రీ థింగ్స్ ఓన్లీ సోషల్ డెవలప్మెంట్ ద్వారా మనకి వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఎమోషనల్గా ఏంటంటే ఎమోషనల్గా పిల్లలు ఏంటంటే జనరల్గా ఏంటంటే చిన్న పేచీలు పెడుతూ ఉంటారు. తర్వాత పేరెంట్స్ని మారాందే చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎమోషనల్ కంట్రోల్ వాళ్ళని చేయడానికి కూడా చాలా చాలా వాళ్ళలో వీ షుడ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వై యూ ఆర్ డూయింగ్ లైక్ దిస్. సపోజ్ ఒక ఐస్ క్రీమ్ బయట నుంచి వస్తుంది, వాళ్ళు పిల్లలు దాని గురించి ఏడుస్తూ ఉంటారు. We should explain them with the reasoning. And suppose if you take this ice cream, it will give what we call some health problems వస్తాయి కాబట్టి it is better not to take అని చెప్పి if we can explain them nicely, those people definitely they will listen to us and they will accept our request. So that is why my dear parents and especially teachers plays a very important role in the emotional control and ethics. మంచి మంచి కథలు వాళ్ళకి చెప్తూ ఉండడం, తర్వాత మన హిస్టరీలో ఉన్నవి, తర్వాత పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత మన టీవీలో చూపెట్టే మంచి మంచి ఇంపార్టెంట్ సోషల్ ఈవెంట్స్, అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళ యొక్క హిస్టరీ, ఇవన్నీ కూడా మన పిల్లలకి కనుక కరెక్ట్గా చూపెట్టగలిగితే వాళ్ళల్లో ఈ సోషల్ బిహేవియర్, సోషల్ డెవలప్మెంట్ చాలా బాగా జరగడానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత ఏంటంటే ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్. Friends, here I wish to say that small children, especially చైల్డ్హుడ్ 6 to 12 ఇయర్స్కి మీరు ఎంత వాళ్ళకి ఎన్ని రకాలమైన నాలెడ్జ్ వాళ్ళకి ఇచ్చినా కూడా దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు ఎంత బాగా చక్కగా ఐ నో సమ్ చిల్డ్రన్ దే విల్ లెర్న్ సమ్ 6 to 8 టైప్ ఆఫ్ స్కిల్స్ ఇన్ దేర్ చైల్డ్హుడ్. డ్యాన్స్కి వెళ్తారు, డ్రాయింగ్కి వెళ్తారు, కరాటే నేర్చుకుంటూ ఉంటారు, తర్వాత ఈ టైప్లో డిఫరెంట్ థింగ్స్, నాట్ వన్. అన్నింటికీ సరదా హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. కొంత తినేసి హ్యాపీగా వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోయి అన్నీ కూడా పాటలు నేర్చుకుంటూ ఉంటారు, సంగీతం, తర్వాత వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇక్కడ ఈ ఏజ్లో ఏంటంటే వాళ్ళకి చాలా చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఏం నేర్చుకున్నా కూడా అతి ఈజీగా నేర్చుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఏజ్లో చైల్డ్హుడ్ స్టేజ్లో కనుక మనం చక్కగా వాళ్ళని టైంని కరెక్ట్గా మనం మోల్డ్ చేయగలిగి వాళ్ళని కరెక్ట్గా టైం టేబుల్ ప్రకారం మనం వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగి వాళ్ళని కరెక్ట్గా మనం ట్రాక్లో పెట్టగలిగితే ఎక్సలెంట్గా వాళ్ళు తమ ఫ్యూచర్ లైఫ్ని వాళ్ళకి మంచి పునాదులు వేసుకోగలుగుతాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ రీజనింగ్ కానీ, థింకింగ్ కానీ, తర్వాత కాన్సన్ట్రేషన్ కానీ, క్రియేటివ్ స్కిల్స్, మెమరీ స్కిల్స్ అండ్ ఇతర పిల్లలతోటి హౌ టు అసోసియేట్ దెమ్సెల్వ్స్ అండ్ how to discriminate good to bad and how to solve the problems. ఇవన్నీ కూడా ఆల్ ది థింగ్స్ కమ్స్ అండర్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు ఐ నో సమ్ చిల్డ్రన్ ఈవెన్ 4th and 5th class children they are able to operate the computer and they are able to develop some excellent programs in the computers. So all the things how they will learn it because it is a age, I told you already, it is a age to learn. And కాబట్టి మనం పిల్లలకి చక్కగా ఏంటంటే వాళ్ళకి ఛాలెంజ్గా ఐఎమ్ గివింగ్ దిస్ టాపిక్, సో యూ మేక్ ఇట్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండ్ ఈవినింగ్ ఐ విల్ కమ్ అండ్ సీ అని చెప్పి ఒకసారి మీరు ఆ పిల్లలకు చెప్తే వాళ్ళు చక్కగా ఏంటంటే దాని మీద మంచి పవర్ పాయింట్ presentation చేసి మీకు చూపెడితే జస్ట్ యూ అప్రిషియేట్ దమ్. సో ఆటోమేటికల్లీ దే విల్ గెట్ వాట్ వీ కాల్ ఎంకరేజ్మెంట్ అండ్ దే విల్ డూ మెరాకిల్స్ విత్ దేర్ లిటిల్ నాలెడ్జ్. ఆ టైంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అప్రిషియేట్ ఫస్ట్. చాలామంది పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మీద కంప్లైంట్ చేస్తారు, వాట్ ఎవర్ ఐ డూ మై పేరెంట్స్ విల్ నాట్ అప్రిషియేట్ సార్, ఎవ్రీ టైమ్ దే విల్ డిస్కరేజ్ అని చెప్పి ఒక చిన్న ప్రైజ్ పట్టుకెళ్ళినప్పుడు పిల్లల్ని చేసినప్పుడు సపోజ్ యూ మే నాట్ సాటిస్ఫై. సేమ్ థింగ్ హ్యాపెండ్. One boy got a 98% in academics. He has gone to the parents and he asked, Daddy, I got 98. What about the other 2% like that? Seriously, that parent asked. So the fellow become panic. So this much what we call hard work I have done and I got that 98 is his class first mark. But that parent is not satisfied. And another boy, same thing situation happened. That parent asked, see, boys and the children will have different types of policies for taking in such type of thing. Another boy parent asked, see, you got only 95, what about 5? Then immediately that
చైల్డ్ ఆస్ హౌ మచ్ పర్సంటేజ్ యూ గాట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్. సో ఆ టైప్లో నువ్వెంత మార్కులు వచ్చాయని చెప్పేటోడికి దట్ పేరెంట్ did not score that much. So immediately getting laugh. See, like that, see what I wish to say. Some children, they will react emotionally. Some children, they will take it easy. Daddy, this much is my maximum effort. So this is next time I will try, like that they may take. So that is why మీ పిల్లల యొక్క సైకలాజికల్ ఎమోషన్స్ అవన్నీ కూడా మీరు అర్థం చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా మనం బిహేవ్ చేసి వాళ్ళని మనం మన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి చూడాలి తప్ప జస్ట్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ అవి కూడా మనం అర్థం చేసుకోకుండా వాళ్ళని ప్రతిసారి కూడా వాళ్ళు ఎంత పెద్దది అచీవ్ చేసినా కూడా మనం సింపుల్గా తీసి పడేస్తుంటే మన మీద ప్రేమ ఎఫెక్షన్ అనేవి వాళ్ళకి తగ్గడానికి అవకాశం ఉంది. అందు కాబట్టి మనం పేరెంట్స్ ఏంటంటే వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా పేరెంట్స్ అంటూ ఉంటారు, మా పిల్లవాడు ఎంత చెప్పినా చదవట్లేదు సార్, తర్వాత సో బాయ్ ఈవెన్ తక్కువ చదివినా కూడా ఎక్కువగా మార్కులు స్కోర్ చేస్తాడు. అంటే ఇక్కడ మీరు చాలా పేరెంట్స్ అందరూ కూడా గమనించవలసినవి ఏంటంటే ఇక్కడ చైల్డ్ యొక్క హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. వై? బికాజ్ some children and some parents, they will live in some areas where different types of people will stay. So that is a చాలా ఇంపార్టెంట్ థింగ్. ఏంటంటే మీ పిల్లాడు ఎక్కడ ఎదుగుతున్నాడు, అతని యొక్క డెవలప్మెంట్ ఎక్కడ ఉంది, ఆ తర్వాత యొక్క హెరిడిటీ ఫ్యాక్టర్స్, వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళ పేరెంట్స్ యొక్క బ్రాటప్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్, ఆల్ దీస్ థింగ్స్ దే విల్ ప్లే ఆన్ ద చైల్డ్స్ డెవలప్మెంట్. కాబట్టి ఇక్కడ హెరిడిటీ, తర్వాత ఎన్విరాన్మెంట్ కూడా ప్లేస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ యువర్ చైల్డ్ is kept in a area where highly intellectual children are there, automatically he compares with them, he works with them, and he learns a lot of things from them, and he develops. So that is a very important thing. Is these two things will play very important. That is why మీరు ఒకవేళ మీ పిల్లాడితో పాటు ఎక్కడైనా మీరు అద్దెకు ఉన్నప్పుడు కూడా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకుని దాని తగ్గట్టుగా మీ పిల్లాడికి డెవలప్మెంట్గా ఆ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ రీసెంట్లీ ఐ గాట్ వన్ parents complaint that that boy is learning lot of scoldings from others, unparliamentary language he is using. Then I said, where are they staying? That he is staying in a particular area which is not fully developed, and it is below middle class people they are living, and by observing all the people he started learning what we call unparliamentary language he is using in the house. Mother started scolding him, and the whole family is panic because of that boy's behavior. The reason for that is the environment where that boy is growing is not favorable to him. Though he is intelligent, though the boy is very good in IQ and all, because of his environment he is not able to cope up with the environment, and he is learning those things only there. And another thing, my dear friends, at this age, this is a childhood stage లో పిల్లలకి చాలా క్యూరియాసిటీ ఉంది. ఈ స్టేజ్లో చాలా తపన ఉంటుంది, చాలా ఎంతూజియాజం ఉంటుంది. దే వాంట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్. దే విల్ క్వశ్చన్. దట్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ప్రతిదీ కూడా రీజనబుల్గా వాళ్ళకి ఆన్సర్ దొరకకపోతే దే విల్ నాట్ సాటిస్ఫై. సపోజ్ ఎనీథింగ్ సైంటిఫిక్ వేలో దే వాంట్, దే ఆర్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ ద రీజన్స్. కాక్ అండ్ బుల్ స్టోరీస్ మనం చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేద్దాం అనేది ఆ థ్రస్టినెస్ వాళ్ళలో అలా ఉండిపోతుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పిల్లలకి ఏమైనా క్వశ్చన్స్ వేసినప్పుడు కానీ, సైంటిఫిక్గా వాళ్ళు ఏమైనా మనకి ప్రశ్నలు అడిగినప్పుడు కానీ, జస్ట్ సింపుల్ యూ షుడ్ నాట్ టెల్ వాట్ యూ నో వితౌట్ నోయింగ్. Please don't give some false information to them. Suppose if you don't know, just you tell, I will ask and I will tell, they will accept your answer. So such a thing is very, because చాలా క్యూరియాసిటీ ఉంటుందండి. తర్వాత వాళ్ళకి చాలా తపన ఉంటుంది, ఎంతూజియాజం ఉంటుంది, వాళ్ళు వాంట్ టు నో ఎవ్రీథింగ్. అటువంటి వాళ్ళ పిల్లలకి ఏంటంటే మనం ఏంటంటే చక్కగా ఏంటంటే మనకు తెలుస్తుంది చెప్పడం, తర్వాత తెలియకపోతే కనుక వాళ్ళకి తెలుసుకుని మనం చెప్పడం, లేదంటే సోర్స్ చెప్పి వాళ్ళ సోర్స్ దగ్గర ఒకసారి నువ్వు రిఫర్ చేస్తే కనుక యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ అని మనకు పిల్లలు చెప్పగలిగితే కనుక దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత ఇక్కడ ఏంటంటే చాలామంది ఇక్కడ ఈ ఏజ్లో
చైల్డ్హుడ్ స్టేజ్లో పిల్లలకి డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళు ఏదర్ పేరెంట్స్ మీద కానీ తర్వాత టీచర్స్ మీద కానీ చాలా డిపెండ్ అవుతారు. వాట్ ఎవ్రీ యాక్టివిటీకి. సపోజ్ స్కూల్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు అమ్మ నాకు బ్యాగ్ సర్ది అంటారు. ఆ డిపెండెన్సీని వీ షుడ్ నాట్ కట్ షార్ట్. అదే జనరల్గా ఏంటంటే దిస్ ఈజ్ ఏజ్ ఓన్లీ 5th క్లాస్ వరకు వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ని వాళ్ళు ఈ విధంగా అడుగుతుంటారు. ఆఫ్టర్వర్డ్స్ దే విల్ గెట్ ఇండిపెండెంట్ బిహేవియర్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ టైంలో మనం విసుకోకుండా వాళ్ళకి ఎస్ వీఆర్ దేర్ ఫర్ యూ అంటే, వాళ్ళు పాపం స్కూల్కి వెళ్ళే ముందర టెన్షన్ పడుతూ ఉంటారు. అవన్నీ కూడా వాళ్ళని టెన్షన్ నుంచి బయటకు తీసుకురావడానికి స్లోగా వాళ్ళకి మనం హ్యాబిచ్యుయేట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి అద్భుతమైన అభిప్రాయాలు వాళ్ళకి రావడం ఉంటుంది మన మీద. తర్వాత మనకి కోఆపరేట్ చేయగలిగితే ఉండడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా మనం డిపెండెన్సీ వాళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా టీచర్స్ కూడా సపోజ్ ఇఫ్ దే గివ్ ఎనీ ప్రాజెక్ట్ దే విల్ ఆస్క్ మై టీచర్ వాట్ ఆ టైంలో మనం విసుక్కుంటే కనుక దే విల్ గెట్ ప్యానిక్ సిచ్యువేషన్. కాబట్టి ఆ టైంలో మనం వాళ్ళు చక్కగా దగ్గరికి చేర్చి లవ్ అండ్ ఎఫెక్షన్ ద్వారా దిస్ ఈజ్ ద థింగ్, దిస్ ఈజ్ యూ హ్యావ్ టు డూ అని మనం చక్కగా చెప్పగలిగితే కనుక వాళ్ళు మన మీద మంచి భావం వాళ్ళకి కలిగి తర్వాత వాళ్ళకి వాళ్ళకి మంచి అభిప్రాయం మన మీద ఆధారపడి అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ యాంటోగోనిజం అంటామాట. ఇక్కడ వాళ్ళు ఆపోజిట్ సెక్స్ అంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఈ ఏజ్లో ఏంటంటే జనరల్గా వాళ్ళు యాంటోగోనిజం యాటిట్యూడ్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు ఆపోజిట్ సెక్స్ తోటి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. సపోజ్ ఈ మామూలుగా టీచర్లు అందరూ పిల్లల్ని గ్రౌండ్లోకి తీసుకెళ్ళినప్పుడు పిల్లలందరూ కూడా ఒక చోట ఆడుకోవడానికి ట్రై చేస్తే మగ పిల్లలందరూ కూడా ఒక చోట ఆడుకోవడానికి ట్రై చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ యాంటీగో యాటిట్యూడ్ అనమాట. ఇది మనం పిల్లల్లో ఈ ఏజ్లో మనం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళని లెట్ దెమ్ అంటే ఇది నేచురల్ బిహేవియరే. కాబట్టి దీని గురించి పెద్ద పేరెంట్స్ పెద్ద మనం డెవలప్ చేసుకుని ఏదో వాళ్ళు మనకి ఎగెనెస్ట్గా ఉన్నారని చెప్పి మనం పెద్ద దీనివల్ల ఏం ఫీల్ చేసుకోవడానికి అవకాశం లేదన్నమాట. తర్వాత ఎమోషనల్ ఈ డెవలప్మెంట్ అనే దాన్ని మనం చాలా మన సమాజంలో చాలా థింగ్స్ దే విల్ ఎఫెక్ట్ ద ఎమోషనల్ డెవలప్మెంట్కి. దానికి మన సొసైటీ కానీ స్కూల్ అండ్ టీచర్స్, తర్వాత ఫ్యామిలీ రిలేషన్స్, తర్వాత మన హెల్త్, పిల్లల యొక్క హెల్త్, మన పేరెంట్స్ హెల్త్ కూడా, తర్వాత పీర్ గ్రూప్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత ఆ సరౌండింగ్స్, ఆల్ ది థింగ్స్ ఎమోషనల్ డెవలప్మెంట్ మీద చాలా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలకి మనం ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళ ఎమోషనల్ని సపోజ్ భక్తి భావాన్ని క్రియేట్ చేయడానికి, వేరే వాళ్ళ మీద సింపతి డెవలప్ చేయడానికి, తర్వాత పేరెంట్స్, తర్వాత టీచర్స్, పెద్దవాళ్ళు అంటే గౌరవాన్ని పెంపొందించడానికి దిస్ ఇస్ ద కరెక్ట్ ఏజ్. ఈ ఏజ్లో కనుక మనం కరెక్ట్గా వాళ్ళకి చెప్పి వై యూ షుడ్ రెస్పెక్ట్ ద టీచర్. కాబట్టి టీచర్ అనేవాడు మనకి జ్ఞానాన్ని అందజేస్తారు. దట్ హీ విల్ సీ ద వెల్ఫేర్ ఆఫ్ యువర్ గ్రోత్ అండ్ యువర్ ఫ్యూచర్. కాబట్టి వీ షుడ్ రెస్పెక్ట్ రా అని చెప్పి మనం ఆ పిల్లలకి కరెక్ట్గా విత్ రీజన్ చెప్పగలిగితే డెఫినెట్లీ దే విల్ యాక్సెప్ట్ వాట్ యూ కాల్ అవర్ సజెషన్స్ అండ్ విల్ ఫాలో. కాబట్టి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ పేరెంట్స్కి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఎట్ దిస్ ఏజ్ you have to inculcate ఎమోషనల్ డెవలప్మెంట్ హియర్. దానికి తర్వాత మీరు బయటికి తీసుకెళ్ళి ఏమన్నా భేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయడం, తర్వాత పుట్టినరోజు వచ్చినప్పుడు వాళ్ళకి పిల్లల్ని తీసుకెళ్ళి ఎవరికైనా సహాయం చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళకి చేయడం. తర్వాత భావోద్రేకాలు, పిల్లలు దెబ్బలాడుకున్నప్పుడు కొంతమంది యాంగ్రీ చూపెట్టి వేరే వాళ్ళని కొట్టడం జరుగుతుంది. అటువంటి కూడా తప్పు. వాళ్ళు కూడా యు ఆర్ ఆల్సో ఏ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు సరదాగా నువ్వు దెబ్బలాడుకుంటే రేపు మళ్ళీ అగైన్ యూ విల్ మీట్ హిమ్ అని చెప్పి ఆ టైప్లో వాళ్ళలో ఉన్న ఈ భావోద్రేకాలని కంట్రోల్ చేయడానికి కూడా దిస్ ఈజ్ ద ఏజ్ కరెక్ట్ ఏజ్ అనమాట. కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పినా కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం చెప్పినప్పుడు సైంటిఫిక్గా దిస్ ఈజ్ ద రీజన్ అని మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ టీచర్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అట్ దిస్ చైల్డ్హుడ్ స్టేజ్. ఎందుకంటే టీచర్ చెప్పింది ఏదైనా కూడా వాళ్ళకి డిక్టమ్ అంటే అదే ఒక శిలాశాసనంగా ఉంటుంది అన్నమాట. అంటే పిల్లలు జనరల్గా ఏంటంటే ఇక్కడ ఈ ఏజ్లో పేరెంట్స్ కన్నా కూడా టీచర్స్కి ఎక్కువ ప్రాధాన్యత. టీచర్ కనుక చెప్తే ఒకసారి అలాగే జరిగింది. పిల్లల్ని
టేబుల్స్ పట్టరా, చదువుకురా అనేటోడికి ఆ పిల్లవాడు టేబుల్స్ అని అర్థం చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా మారం చేసి ఇంట్లో ఉన్న 2 టేబుల్స్ పట్టుకొచ్చి ఇంటి దగ్గర స్కూల్ దగ్గర చూపెట్టేంత వరకు డబ్బులు వాళ్ళ తప్పు అర్థం చేసుకున్నమాట. టీచర్ ఏం చెప్పింటే 2 టేబుల్స్ రేపు రావాలని చెప్పింది. ఈ బాయ్ అనుకుంటే 2 టేబుల్స్ పట్టరమ్మన్నారని చెప్పి బట్ ఫిజికల్ టేబుల్స్ పట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ చంపేశాడు. టీచర్ అడగరా అంటే నన్ను నో ఇది జస్ట్ సెకండ్ క్లాస్ బాయ్. ఆ పేరెంట్ వచ్చేసారు, వై మేడం లైక్ దిస్ యూ ఆస్క్డ్ అంటే ఐ డి నాట్ టెల్ దట్ సెకండ్ అండ్ థర్డ్ టేబుల్ చదువుకున్నాం అంటే పిల్లలు అక్కడ మంచా చెడ అనేది ఆలోచించకుండా టీచర్ ఏం చెప్తే అది బ్లైండ్గా ఫాలో అయిపోతారు అనమాట. తర్వాత ఇక్కడ మీకు చెప్పిన చాలా ఈ ఏజ్లో పిల్లలకి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎక్కువ నేర్చుకోవాలనుకుంటారు. తర్వాత ఈ ఏజ్లో చిన్నపిల్లలు ఏంటంటే ఎక్కువగా అవుట్స్ అంటే ఎక్కువ ఎక్స్కర్షన్స్ కానీ తర్వాత బయటికి వెళ్ళడం చాలా ఎక్కువ వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఎప్పుడైనా మీకు హాలిడేస్ కానీ తర్వాత చిన్న చిన్న వీకెండ్స్ కానీ వచ్చినప్పుడు మీరు చక్కగా మీ పిల్లల్ని తీసుకుని వేరే ప్రదేశాలకు కానీ నేచర్ తోటి సంబంధం ఉన్న చక్కటి ప్రదేశాలకు కానీ డిఫరెంట్ యానిమల్స్ కానీ జూస్ కానీ వాటికి తీసుకెళ్ళి వాళ్ళకి కనుక మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే రియల్లీ ఇట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత బయట జరిగే సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. యూ మే బీ దేర్ ఇన్ గుడ్ హౌస్, వేరే వాళ్ళు థ్యాచ్డ్ హౌస్లో కానీ తర్వాత చిన్న చిన్న హ్యామ్లెట్స్లో మురికివాడల పక్కన ఇలా జీవనం సాగిస్తూ ఉంటారు. పిల్లల్ని కనుక ఈ స్టేజ్లో మనం చక్కగా తీసుకెళ్ళి వాళ్ళకి ఎపాథీ, సింపతి ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఏజ్ అని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. తర్వాత అందువల్ల ఏంటంటే మనం చాలా పిల్లలకి ఏంటంటే చక్కగా తీసుకెళ్ళి ఇటువంటి ఎక్స్కర్షన్లు అవి కూడా మనం వాళ్ళకి చేయించగలిగితే చాలా బాగుంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ విషయంలోకి వస్తే పిల్లల్ని ఈ స్టేజ్లో ఏంటంటే పేరెంట్స్ షుడ్ ఫాలో దెమ్. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇంట్లో హోంవర్క్లు చేయడం కానీ క్లాస్లో జరుగుతున్న డిఫరెంట్ లెసన్స్ అవన్నీ కూడా ఇక్కడ మనం ఏ విధంగా చదివించాలన్నది ఐ వాంట్ టు గివ్ సమ్ టిప్స్. జనరల్గా ఏంటంటే పిల్లలు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ దిస్ ఏజ్ దే విల్ ఫాలో వాట్ ద టీచర్ సేస్ అండ్ సమ్ చిల్డ్రన్ దే హ్యావ్ లో ఐక్యూస్, they may not follow the speed the teacher is going, or they may not have sufficient energy to follow the teacher's speed. ఆ టైప్లో చిల్డ్రన్ ఏంటంటే డిఫరెంట్ 3 types of sets of people will be there. ఒకటేమైనా బోర్డు మీద రాసినప్పుడు సమ్ చిల్డ్రన్ within that short period of 10 minutes so they will complete it and they will sit and they will try to influence all other people. Some other children will be there, those children they will complete within the time limit. Some other children will be third group, they cannot complete, they will one time or to a second time they will get punishment and third time onwards they will be habituated to the punishments. ఎంత కొట్టినా కూడా వాళ్ళలో మార్పు రాదు. కాబట్టి పేరెంట్స్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి వాళ్ళ యొక్క స్పీడ్ ఏ విధంగా ఉంది అది కూడా గ్రహించి దీనికి ఏం చేయాలంటే వాళ్ళు టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీక్వెంట్గా వాళ్ళని మీట్ అవుతూ ఉండాలన్నమాట. మీట్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ టీచర్స్ని అడిగి హౌ ఈజ్ మై చైల్డ్, వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఐ షుడ్ టేక్ అండ్ ఇవన్నీ కూడా వాళ్ళని హౌ ఈజ్ బిహేవింగ్ ఇన్ ద క్లాస్, హౌ విల్ బి ద అవుట్ సైడ్, వాళ్ళ పీర్ గ్రూప్స్ తోటి ఇవన్నీ కూడా నేర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని అవి రెక్టిఫై చేయడానికి పేరెంట్స్ కృషి చేయవలసిన అవసరం చాలా ఉంది. చాలామంది ఇక్కడ పేరెంట్స్ జనరల్గా ఏంటంటే పిల్లలకి ఇక్కడ ఏంటంటే రోట్ మెమరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ స్టేజ్లో ఇక్కడ. కాబట్టి ఇక్కడ రోట్ మెమరీ అంటే మామూలుగా పిల్లలందరూ కూడా వాళ్ళు జనరల్గా ఏంటంటే వాళ్ళు రోట్ మెమరీలో పిల్లలు టీచర్స్ చెప్పిన నోట్స్ని యాజ్ టీజ్గా పట్టేసి వాళ్ళు పరీక్షల్లో వాటిని రిపీట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఏంటంటే ప్రైమరీ స్టేజ్లో జనరల్గా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అదే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ రోట్ మెమరీ కొంతవరకు ఎంకరేజబుల్ కానీ ఆల్ ద టైమ్స్ మనం ఆల్ చిల్డ్రన్కి అది కరెక్ట్ కాదన్నమాట. కొంత హైలీ ఇంటలెక్చువల్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళ గురించి సమ్ పేరెంట్స్ దే షుడ్ టేక్ ఎక్స్ట్రా కేర్. ఎలాగంటే అటువంటి వాళ్ళని మనం గమనించి వాళ్ళకి మోర్ దెన్ దట్ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది అన్నప్పుడు వాళ్ళని సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ సిబిఎస్ఈ యూ టేక్ సమ్ స్టేట్ సిలబస్ బుక్స్. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్టేట్ సిలబస్ దెన్ యూ టేక్ సమ్ అదర్ syllabus and then you take suppose a chapter suppose it is photosynthesis అనే చాప్టర్ ఉన్నప్పుడు హౌ ద ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ మెటీరియల్ అది మన సిబిఎస్ఈలో ఒక స్టేజ్లో ఉంటే
అది స్టేట్ గవర్నమెంట్ అదే చాప్టర్ వేరే టైప్లో ఉంటుంది. సో లెట్ దమ్ ఫాలో ద బోత్ వాట్ యూ కాల్ చాప్టర్స్ అండ్ లెట్ దమ్ రైట్ సమ్ పాయింట్స్ ఇన్ దేర్ నోట్స్ అండ్ ఎక్స్ట్రా మాట ఇవన్నీ కూడా ఈ టైప్లో చేసి బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కనుక మనం కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయగలిగితే ఎక్స్ట్రా నాలెడ్జ్ వాళ్ళని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చాలా టీచర్స్ ఏంటంటే పిల్లలకి సెల్ ఫోన్స్ ఇవ్వద్దని, తర్వాత కంప్యూటర్ దగ్గర కరెక్ట్గా వాళ్ళని ఎక్కువ ఉపయోగించొద్దని చెప్పి ఈ రకంగా సమ్ చెప్తూ ఉంటారు. ఈ మై ఒపీనియన్ దట్ షుడ్ నాట్ బి లైక్ దట్, బట్ యూ షుడ్ గైడెడ్ అసిస్టెన్స్ కనుక మీరు ఇవ్వగలిగితే పేరెంట్స్ దగ్గర కూర్చుని పిల్లల చేత ఏదర్ కంప్యూటర్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ దాన్ని కరెక్ట్గా టెక్నాలజీని మనం కరెక్ట్గా ఉపయోగించగలిగితే దీని ద్వారా అద్భుతాలు మనం సృష్టించడానికి అవకాశం ఉంది. సపోజ్ ఏ చాప్టర్ is there, lot of projects are there and programs are available in the internet. So suppose if you take any suppose photosynthesis or names of different parts of plants, ఇవన్నీ ఒక యానిమేషన్ తోటి రకరకాల ప్రోగ్రామ్స్ మనకు ఉంటాయి. అవన్నీ కూడా మనం చూసుకుంటే కనుక అతి ఈజీగా పిల్లలకి మనం ఇవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ స్పోర్ట్స్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ స్టేజ్లో ఒక కల్చరల్ యాక్టివిటీ కానీ, క్రియేటివ్ యాక్టివిటీస్ కానీ, తర్వాత ఎమోషనల్గా వాళ్ళు డెవలప్ అవ్వడానికి, తర్వాత అదర్ థింగ్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి ఇది మంచి ఏజ్ కాబట్టి సంగీతంలో కానీ, నాట్యంలో కానీ, తర్వాత క్రియేటివ్ ఫీల్డ్స్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఈ కరాటే ఈ రకంగా వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ రకంగా వాళ్ళు పిల్లలు ఎన్ని నేర్చుకోగలిగితే అన్ని నేర్పి వాళ్ళకి ఈ స్టేజ్లో మనం డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా మంచి పౌరులుగా డెవలప్ అయ్యి నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు ఈ బేస్ మీద మంచి మంచి అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతారని, ఈ చైల్డ్హుడ్ స్టేజ్లో చక్కగా మీరు పిల్లలకి చక్కని ప్రోత్సాహం ఇచ్చి మీకు పిల్లల్లో ఉన్న లోటుపాట్లను మీ టీచర్స్ తోటి డిస్కస్ చేసి, తర్వాత మోర్ దెన్ దట్ మన కంప్యూటర్స్లో కానీ బుక్స్లో కానీ దీనికి తగ్గ నాలెడ్జ్ని మీరు డెవలప్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ టిప్స్ మీకున్న నాలెడ్జ్ని మీ పిల్లలకున్న కెపాసిటీని కూడా అంచనా వేసుకుని టీచర్స్ స్కూల్ యొక్క సలహాలు తీసుకుని ఖచ్చితంగా మీ పిల్లలు డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న అన్ని పద్ధతులను మీరు అవలంబించి మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఐ హోప్ దిస్ వీడియో డెఫినెట్లీ I hope it will helpful you, and please subscribe my channel, A-Cube channel, Antariksha Arts Academy A-Cube channel. I am Dr. Ramalingeshwara Rao, Department of Space, ISRO Sriharikota. నేను గత 35 సంవత్సరాలుగా ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. తర్వాత అనేక దేశాలు అమెరికా, జర్మనీ, సింగపూర్, మలేషియా, థాయిలాండ్ అనే కంట్రీస్ తిరిగి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా నేను అక్కడ స్టడీ చేయడం జరిగింది. తర్వాత గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా, రోటరీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు అక్కడ ఇన్స్టిట్యూట్స్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా స్టడీ చేయడం జరిగింది. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ video to you. I got many national and international awards. I hope my expertise 100% I have confidence that it will be useful to you. Okay, thank you very much. Thank you, Ananda. Namaste.